तो आज हमारे पास एक 28 वीक्स का 1 किलो का बच्चा था जिसको हमने एग्रेसिव रेटिनोपैथी ऑफ प्रीमेच्योरिटी डायग्नोज किया था। हर बच्चा जो 34 हफ्ते से कम में पैदा होता है या 2 kg से कम होता है, स्पेशली जिनको ऑक्सीजन की ज़रूरत होती है, उनको 3 से 4 हफ्ते के अंदर यानी 28 दिन के अंदर आँखों की जांच करानी चाहिए, ये देखने के लिए कि रेटिना का डेवलपमेंट हुआ है कि नहीं। इस बच्चे को एग्रेसिव आरओपी नामक बीमारी थी जिसके लिए इंजेक्शन अत्यावश्यक है, तो हमने उसे इंजेक्शन दिया और आशा है कि उसका रेटिना अब अच्छे से डेवलप करेगा। डॉक्टर रवीना, असिस्टेंट प्रोफेसर ఆఫ్థల్మాలజీ ఇన్ జిఎంసి। ఇక్కడ మనం ఈరోజు ఒక 7 నెలల్లో పుట్టిన ఒక చిన్న పాపకి ఐ చెకప్ అనేది చేయడం జరిగింది। దాంట్లో మనం చూస్తుంది ఏంటంటే ఇలా ముందే పుట్టిన పిల్లలు 7 నెలలు 8 నెలల లోపు పుట్టిన పిల్లలకి మనం నెలలోపు కంటి పరీక్ష అనేది ఖచ్చితంగా చేసుకోవాలి। వీళ్ళకి ఏంటి అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనే ఒక డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది। సో పుట్టిన 28 రోజులకి నెలలోపు ఈ పరీక్ష కనుక చేసుకుంటే ఈ డిసీజ్ రాకుండా ముందే మనం దాన్ని గమనించి దానికి అవసరమైన ఇంజెక్షన్ కానీ లేజర్ కానీ చేసుకోవచ్చు। సో ఈ బేబీకి ఇప్పుడు ఈ చిన్న పాపకి మనం చూసినప్పుడు అగ్రెసివ్ ఆర్ఓపి అంటే చాలా సివియర్గా రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ డిసీజ్ ఉందని తేలింది। సో దానికి అవసరమైన ఇంజెక్షన్ ఎల్వి ప్రసాద్ నుంచి మనం ఫ్రీగా తీసుకొని వచ్చి ఇక్కడ ఇప్పించాము। సో ఈరోజు ఇవ్వడం జరిగింది, వారం తర్వాత మళ్ళీ మనం దీన్ని చూసుకోవాలి, దాన్ని బట్టి ఎట్లా ఉంటుందో తెలుస్తుంది। మనకి ఇలాంటి సేవల్ని అందిస్తున్న ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ రవీనా నిర్మల్లోని మంజులాపూర్కు చెందిన ఓ గర్భిణీ మహిళకు 9 నెలలు నిండక ముందే 7వ నెలలో డెలివరీ అవ్వడం వల్ల ఊపిరితిత్తులు ఉత్పత్తి చెందక ఆక్సిజన్ అందక ఆ జన్మించిన బిడ్డకు రెటీనా పరీక్ష చేయించి కంటిలోపం ఉందని నిర్ధారణ అవడంతో కుటుంబ సభ్యులతో చర్చించగా వారు తమ యొక్క ఆర్థిక పరిస్థితి బాలేదు, ప్రైవేట్ వైద్యం చేయలేం అని డాక్టర్ రవీనా గారికి వివరించగా వెంటనే స్పందించిన డాక్టర్ రవీనా ముధోల్లోని ఎల్వి ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వారిని కుటుంబ సభ్యుల గురించి వివరించగా వెంటనే స్పందించి ఎల్వి ప్రసాద్ సంస్థ వారి తరపున ఆర్ఓపి ఇంజెక్షన్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది। ఎల్వి ప్రసాద్ వైద్యులు డాక్టర్ దివ్యాండ్ వచ్చి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీనా, డాక్టర్ దివ్యాండ్, సాయన్న టెక్నీషియన్ సతీష్, దత్తాత్రి, హమారా సహారా యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ స్థాపకులు షేక్ ఇర్షన్, అడ్వైజర్ జుబైర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు।